Namaste and welcome back to my channel. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది బట్ గ్యాప్ వచ్చింది అనుకోండి. ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. అది సంగతి. సో ఇవాళ నేను ఒక మంచి సినిమా చూసొచ్చాను అనమాట. సో ఆ ఎనర్జీ ఇంకా అలానే ఉంది. ఆ మంచి సినిమా పేరేంటంటే వైల్డ్ డాగ్. సో మనము ఇవాళ ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. అంటే నాట్ ఎగ్జాక్ట్లీ సిరీస్ బట్ ఒక టైప్ ఆఫ్ వీడియోస్. నేనేమనుకున్నా అంటే బికాజ్ ఐ లవ్ వాచింగ్ మూవీస్, సో సినిమా ఎలా చూస్తాను. సో ఆల్ దీస్ క్రిటిక్స్ అరౌండ్ ద వరల్డ్ అందరూ చెప్తారనమాట వాట్ ఈస్ నాట్ నైస్ ఇన్ ద మూవీ, సో వాట్ నాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద మూవీ. బట్ నేనేం చెప్తా అంటే ఐ వాంట్ టు ట్రై డూయింగ్ సంథింగ్ వేర్ ఐ పాయింట్ అవుట్ ఓన్లీ ద గుడ్ థింగ్స్ ఇన్ ద మూవీ. అంటే ఎనీ కైండ్ ఆఫ్ మూవీ విల్ హ్యావ్ గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్. రాదర్ దెన్ పాయింటింగ్ అవుట్ ద బ్యాడ్ థింగ్స్, ఐ వాంట్ టు పాయింట్ అవుట్ ద గుడ్ థింగ్స్. అంటే ఎట్లా సినిమా అయినా ఒక మంచి 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 పాయింట్లు ఏముంటాయో అవి గుర్తిస్తామని ఈ సిరీస్ ఒక గోల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సిరీస్ మనం స్టార్ట్ చేయబోతున్న మూవీ ఏంటంటే వైల్డ్ డాగ్. ఈ మూవీ ఇవాళ చూశాను, ఇట్ జస్ట్ రిలీజ్ టుడే. సో చాలా బాగుంది. అంటే టు డిస్క్రైబ్ దిస్ మూవీ ఇన్ అ కపుల్ ఆఫ్ వర్డ్స్ అవి ఏంటంటే నో నాన్ సెన్స్, అబ్సల్యూట్లీ నాట్ కమర్షియల్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, నాగార్జున అండ్ తద్దరిల్లిపోయే BGM. So let's get started with the further review. So as usual, let's start with the star of the show, Anamata, Nagarjuna Garu. So what about Nagarjuna Garu in the movie? Extremely simple but extremely effective. That's what I would describe his role as. అంటే జస్ట్ ఆయన ఇంట్రొడక్షన్ సీన్ కూడా ఓహో ఇది ఇది అని ఉండదు. జస్ట్ అ వెరీ సింపుల్ అండ్ అ వెరీ వెరీ కరెక్ట్ ఎంట్రీ ఫర్ అన్ NIA ఆఫీసర్ యాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద మూవీ. అంటే సింపుల్గా అలా వచ్చి అలా టపిన్ అని పే చేస్తాను అందరి. సో దట్స్ వాట్ యూ వుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అన్ ఆఫీసర్ లైక్ దాట్. సో చాలా నీట్గా తీసుకొచ్చారు. సో ఆఫ్టర్ దాట్ నాగార్జున గారి లుక్స్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, అండ్ ద వే హీ క్యారీస్ ద గన్స్ లైక్ హీ మెన్షన్, అంటే టూ గుడ్. అంటే మనకి చూస్తే we'll get convinced that he might be an actual officer, even though we know he's not, and he's playing the role of one. But the kind of work he's put in and the kind of research he's put in, like at this age, doing such good roles is an amazing job. And I really wish he does a lot of more movies like this. This is a well-deserved hit for Nagarjuna Garu. So even though Nagarjuna Garu is always known as a romantic hero, a chocolate boy, but ఆయన అప్పుడప్పుడు ఒక్కొక్క సినిమా చేస్తారనమాట, ఇట్ జస్ట్ బ్రేక్స్ దట్ ఇమేజ్, గోస్ వైడ్ ఆఫ్. అంటే ఇప్పుడు మాస్, అన్నమయ్య కానీ, అంటే దే కంప్లీట్లీ డిఫరెంట్ జానరాస్. హీఈస్ నో లాంగర్ జస్ట్ అ లవర్ బాయ్, హీఈస్ sometimes a devotee to God, sometimes he's what do you say, a rowdy. Now in this movie he plays a cop and he does complete justice to that. So that is Nagarjuna Garu. He doesn't stick on to one particular thing and he does everything and he excels in everything. So that's the great thing about. Let's talk about the storyline anamata. I'll try to give zero spoilers. So let's see. So ఇప్పుడు ఎలా అంటే the story is very simple. Ante there are no extreme differences between the real and the real world. So they've tried to make it as real as possible, but of course they've taken cinematic liberties. They have to, otherwise we cannot watch certain things on screen for 2 hours and all that. So దాన్ని చూస్తే very simple and very effective. అంటే the screenplay కానీ ఇది కానీ, it just keeps going and you would never get bored at any point. అంటే we have seen a lot of other shows or series like this, but this thing also keeps you very gripped into the thing and you keep watching అనమాట. మనకి బోర్ కొట్టదు. we keep seeing ఏమవుతుందో. So even though it gets a little predictable, but completely the opposite happens. So all that is also noticeable in the movie. So the storyline is very well written, like I said, simple but effective. The next very huge impact in the whole movie setup is the background music. మన తమన్ మీకు తెలిసిందే, ఒక్కసారి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని అనుకున్నారనుకో, లైక్ he gives one of the best BGMs. I think one of the biggest movies have his BGMs which have just carried the movie throughout. So I can't imagine Wild Dog without Taman's BGM. So I think it played a very vital role in making this movie such an interesting movie to watch. Another important thing ఏంటంటే there are absolutely no songs in the movie like it should be. Serious covert operation మీద సినిమా అంటే అలానే ఉంది. There are no songs and there are no unnecessary dances. Now coming to the most important parts of the movie, the soul of the movie, basically action.
the action scenes లో మన నాగార్జున గారు and his team have excelled. అంటే it is so well done. అంటే it looks effortless at one point. అంటూ మనం we feel like వాళ్ళు రోజు ఇలానే ఉంటారేమో, మేబీ వాళ్ళు నిజంగా ఆఫీసర్స్ ఏమో అన్నట్టు వెరీ ఎఫర్ట్లెస్లీ దేవ్ డన్ ఇట్, నాగార్జున గారు అండ్ హిస్ టీమ్. సో డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి, కాశ్మీర్, నేపాల్, హైదరాబాద్. సో అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ద సినిమాటోగ్రఫీ ఈజ్ రియలీ గుడ్ అండ్ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఫారెస్ట్ సీన్స్ వేర్ లైక్ gunfight is happening and all that is really well done. So and I think there is no too much of commercial, like I just said, there is no like somebody kicking and ekkodo egiri pellipoyidant. It's just basic gunfight unte gunfight and even the whole knifing scenes are very well shot. And there is very less, what do you say, extra cinematic liberties that have been taken, very close to reality, and I really like the action scenes. Coming to the team, so ఈ టీంలో నాగార్జున గారు has selected a couple of people who we have hardly seen or never seen. So maybe they've been working in other films or other languages. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక చోట కలిపారనమాట. One very familiar face in this team is Ali Reza, and of course he has a little bit more extra screen presence and he does complete justice to that. So ఈ team కూడా they did very well in their roles, like they just lived their roles, and it's just amazing to see how they all coordinated and worked together. It just looked like a real NIA team. So I think that's what is the goal and they've achieved it. మూవీలో కామెడీ, ఫ్యామిలీ డ్రామా అవన్నీ ఉంటాయి, బట్ ఎలా అంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి అనమాట. లైక్ ఇట్ డస్ ఎగ్జాక్ట్లీ వాట్ అ మూవీ నీడ్స్. అంటే అ మూవీ లైక్ దిస్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ అ లాట్ ఆఫ్ కామెడీ ఆర్ అ లాట్ ఆఫ్ ఫ్యామిలీ డ్రామా, బికాస్ అంటే ఇట్ టేక్స్ ద మూవీ ఆఫ్ ట్రాక్. And so that's not happening here. So that's a very good thing, and I really appreciate the director for making the screenplay in such a way that there is no too much comedy or too much family drama, which makes the movie too cinematic and very off from reality. So as a conclusion, cheppalante ee movie enti, so what can I expect before going to the theatre? If you're expecting something very commercial, ante full out entertainer kani full out time pass, not like that. This is a very well shot and a purposeful movie. Ante NIA court operation ela jarugutundi with adequate cinematic elements correct ga shoot chesaru. It just keeps going. You never get bored throughout the movie. You can sit and watch it with your whole family. You'll know how things work. Ante the action sequences are really well done. They are very simple. Ante oho gaallo egiredamu itta kodte vadu egiripodamu atta undavu, but it is very close to reality. The gun fights kani, the holding the gun, like Nagarjuna mentioned in a couple of interviews, like the way he holds the gun, it looks very nice and majestic. I really like those things. So ala chustu unte it's a very simple and gripping screenplay. Meeru full movie ala time pass kakunda you can just watch it and you can learn a lot of things, the body language kani, how the army functions and how bureaucracy works, avanni untai. So you can watch it. If you are expecting something very commercial and all that, I don't think you'll find it here. This is not the type of movie. This is a certain genre which is very very subtle but very effective in kind, like I keep mentioning. So I hope you enjoy the movie in theaters. It is worth a watch. Please do go watch it in theaters. So overall, I would like to say you will love this movie. One, if you love Nagarjuna and you're somebody who enjoys alternative content other than the routine, not exactly routine, that's not what I would like to call. They have their own audience, but these kind of movies have their own audience. Ante different content, alternative content, evaru cheyani content, ilanti movies once in a while vastayi. Ante not everybody does it and not every time. So this is one of those movies and it is a definite hit for Nagarjuna garu. Like I feel like he should do more of these roles, because like feel like he's the guy, he's a go-to guy for experiments as far as I've seen and my dad has seen. So ever since he's been there, he is the go-to guy for experiments. So Nagarjuna garu, I think he is an expert in doing experiments. So in that way, if you like experimental movies, something very close to reality, entertaining, gripping and interesting, so all those elements are filled in this movie. So I think you can definitely go watch it over the weekend with your family. It is worth a watch and I assure you, you will not get bored throughout the movie and you'll just be waiting to watch what's happening next. Thank you and I'll see you soon. Thank you so much for watching. Please do subscribe. I'll come out with more videos. Hoping to see you soon.